అండ్ ఈ మధ్యలో ఇంకా మనకి హుక్ అనేది ఏమి ఉండదు, జస్ట్ ఇలా పైకి ఎత్తడమే. మంచి హెవీగా అయితే ఉంటుంది, ఒక చేత్తో అయితే అయ్యేది కాదు ఇది. అండ్ స్పీకర్స్ చూసుకుంటే ఈ పైన ఉన్నాయి చూస్తున్నారు కదా, స్పీకర్స్ ఈ పైన ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, సో దానివల్ల ఏంటంటే వెనకాల 3 passengers అనేది అంత కంఫర్ట్ ఉండదు. మధ్యలో కిడ్ అయితే ఓకే, కానీ ఫ్యామిలీ ట్రిప్ ఎక్కువ రోజులు వేయాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కార్ అయితే కాదు. లగేజ్ పరంగా చూసుకుంటే దీనికి కంప్లీట్గా ఫిక్స్ చేసేసి ఉంటుంది. ఈవెన్ దీంట్లో ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి, మాన్యువల్ 4x4 వేరియంట్స్ అయితే ఉన్నాయి, అండ్ పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ మెయిన్గా తార్ బ్యాడ్జింగ్ అనేది మనకి చాలా చోట్ల అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఇది ఇక్కడ చూసినా సరే దీని మీద తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానని మీకైతే డౌట్ కదా, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మహీంద్రా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. విశాఖపట్నం షీలా నగర్లో ఉన్న నియాన్ మోటార్స్ మహీంద్రా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే, మన దాంట్లో చాలామంది అయితే అడుగుతున్నారు తార్. ఇప్పటికి వచ్చి నేనైతే రివ్యూ చేయలే, బట్ డిఫరెంట్గా ఏంటంటే అందరూ 4x4 అయితే చేస్తారు కదా, బట్ నేను వచ్చేటప్పటికి 4x2 అయితే ఈరోజు వీడియోలో డీటెయిల్గా అసలు 4x2 టాప్ అండ్ వేరియంట్ అనమాట. మాన్యువల్లో టాప్ అండ్ వేరియంట్, దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ అయితే కార్ ఉంది. సో ఇదే అనమాట మనం ఈరోజు రివ్యూ చేయబోయే మహీంద్రా తార్. ఇది 4x2 వెర్షన్. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం. సో స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ మహీంద్రా లోగో అయితే ఉంది, 3D లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రిల్ అయితే ఈ టైప్లో ఉంది, అండ్ లోపల మస్క్తో నెట్ టైప్ గ్రిల్ అయితే ఒకటి ఇచ్చారు. సో బాగా ఎయిర్ ఇంటేక్ అవ్వడానికి ఎక్కువ స్పేస్ అయితే ఉంది రేడియేటర్ దగ్గరికి. అండ్ దెన్ తార్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇది టోటల్ ఫైబర్ది, బట్ ఈవెన్ మన వెయిట్ని కూడా ఆపేస్తుంది వితౌట్ ఎనీ ఇష్యూ. అంత హార్డ్ ఫైబర్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఈ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇక్కడ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కింద స్కిడ్ ప్లేట్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ చూసినా మనకి హార్డ్ ఫైబర్ కానీ హార్డ్ మెటల్ కానీ అలాగే కనబడుతుంది. చాలా రాబస్ట్ గా అయితే ఉంటుంది అనమాట ఈ మహీంద్రా తార్ అనేది. అండ్ అలాగే ఈ ఫ్రంట్ చూసుకున్నా మనకి టోటల్ హాలోజన్ హెడ్ లైట్ సెటప్ అయితే ఉంది. ఇక్కడ హాలోజన్ ఉంది, యాజ్ వెల్ as ఇక్కడ మనకి టర్న్ సిగ్నల్స్ చూసిన హాలోజన్, యాజ్ వెల్ as ఈ పైన వచ్చేటప్పటికి మనకి DRL అయితే వస్తుంది. అండ్ దీంట్లో మీకు కీ అయితే చూపిస్తాను. సో కీ అయితే ఇలా ఉంది, తార్ బ్లాక్ మహీంద్రా లోగో అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి డెమో వెహికల్. అండ్ అలాగే దీంట్లో ఒకవేళ మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలన్నా సరే దీంట్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి లాక్, అన్లాక్, యాజ్ వెల్ యాజ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి, సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి ఒకవేళ మన కార్ ఎక్కడ ఉంది ఏంటి తెలియనప్పుడు ఫాలో మే ఫంక్షన్ అయితే ఉంటుంది. అండ్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం లొక్కితే మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ అవుతాయి. సో ఇక్కడ DRL అయితే చూస్తున్నారు కదా, DRL అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. అండ్ అలాగే బానెట్ దగ్గర ఇవైతే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనమాట. లోపల ఆల్రెడీ లాక్ ఉంది, ఆ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే కానీ మనకి బానెట్ అయితే ఓపెన్ అవ్వదు. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి హార్డ్ ఫైబర్, యాజ్ వెల్ యాజ్ మనకి వీల్ ఆర్చెస్ చూసుకున్నా సరే చాలా హార్డ్ ఫైబర్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు ఇక్కడ కూడా సిగ్నల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. అండ్ దీంతోపాటు ఇలాగ ఈ క్లాడింగ్తో పాటు కంటిన్యూస్గా మనకి ఫుట్ రెస్ట్ అయితే కంటిన్యూ అయింది. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ వీల్ ఆర్చెస్, ఇక్కడ క్లాడింగ్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ మెయిన్గా తార్ బ్యాడ్జింగ్ అనేది మనకి చాలా చోట్ల అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఇది ఇక్కడ చూసినా సరే దీని మీద తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ టైర్స్ చూద్దాం. దీంట్లో టైర్స్ చూసుకుంటే సియట్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 18 ఇంచ్ వీల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. 255/65 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 18 ఇంచ్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్లు వస్తాయి, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డ్రమ్ బ్రేక్లు అయితే వస్తాయి. అండ్ ఈ అలా వీల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ సేఫ్టీ రేటింగ్లో చూసుకుంటే తార్ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. సేఫెస్ట్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ తార్ వచ్చేటప్పటికి 5 కలర్ ఆప్షన్స్లో మనకైతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ 5 కలర్ ఆప్షన్స్ ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. ఈ 5 కలర్ ఆప్షన్స్లో మనకి తార్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట, ఏ వేరియంట్ అయినా. ఈవెన్ దీంట్లో ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి, మాన్యువల్ 4x4 వేరియంట్స్ అయితే ఉన్నాయి, అండ్ పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి డీజిల్లో టాప్ అండ్ 4x2 వేరియంట్ అనమాట. ఇది దీంట్లో 4x4 అయితే ఉండదు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి యాంటీనా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నార్మల్ కార్స్ వాటిల్లో ఇలాంటి హింజెస్ ఇలాంటివి ఏమీ పైకి కనబడవు, బట్ దీంట్లో అయితే కనబడుతుంది. మనకి చూడడానికి ఏంటంటే ఒక రఫ్ వెహికల్ కింద కనిపించడానికి ఈ లుక్ అనమాట. అండ్ దెన్ డోర్ హ్యాండిల్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. అండ్ మనకి విండో ఏరియా కూడా చాలా పెద్దదైతే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద విండో సైజ్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ORVMs అయితే ఉన్నాయి. ఇది ఆటో ఫోల్డబుల్ అయితే ఏం రాదు, బట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే వస్తుంది అనమాట. సో లోపల అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, ORVM రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ దెన్ మనకి లాక్ యాజ్ వెల్ యాజ్ మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ కీ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వార్టర్ విండో అయితే ఈ టైప్లో ఉంది. ఇదైతే మనం ఓపెన్ చేసుకోవడానికి కానీ లేకపోతే లోపలికి ఎయిర్ రావడానికి కానీ ఏ కటింగ్ అది ఏముంటుందో మొత్తం టోటల్ ప్లెయిన్ గ్లాస్ దీనికి కంప్లీట్గా ఫిక్స్ చేసేసి ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి హార్డ్ టాప్ అనమాట. హార్డ్ టాప్ మనం కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకున్న తర్వాత లోపల ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూపిస్తాను మళ్ళీ డిఫరెంట్గా. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూద్దాం, బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటనేది. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ బ్యాక్ టెయిల్ ల్యాంప్ చూసుకున్న మధ్యలో తార్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. పైన హాలోజన్ సిగ్నల్ ల్యాంప్ వచ్చింది. అండ్ రివర్స్ లైట్ అయితే ఉంది. అండ్ ఒకవేళ మనం బ్రేక్ ప్రెస్ చేసినా లేకపోతే హెడ్ లైట్ ఆన్ చేసినా ఈ చుట్టూరా రెడ్ లైట్ ఏదైతే ఉందో అదైతే వెలుగుంటుంది అనమాట. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే టోటల్ హార్డ్ ఫైబర్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది. అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో రేర్ పార్కింగ్ కెమెరా అయితే ఏం లేదు కానీ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని బ్యాక్ సైడ్ స్పేర్ వీల్ చూసుకున్నా సరే మనకి సిఎట్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా సేమ్ సైజ్ అనమాట. దీంట్లో సైజులో డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం మనం. సో ఓపెన్ చేస్తే మనకి కింద పార్ట్ డిఫరెంట్గా ఓపెన్ అవుతుంది, పై పార్ట్ డిఫరెంట్గా ఓపెన్ అవుతుంది. సో ఈ కింద పార్ట్ మనం టోటల్గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇవైతే హైడ్రాలిక్ ఇచ్చారు, చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అనేది అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఏదో జస్ట్ ఒక 2-3 బ్యాగ్స్ పెట్టుకోవడానికి తప్ప మరీ ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలి, ఫ్యామిలీ ట్రిప్ ఎక్కువ రోజులు వేయాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కార్ అయితే కాదు లగేజ్ పరంగా చూసుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 50-50 స్ప్లిట్ అయితే ఉంది. 2 సీట్స్. ఒకవేళ మనం ఎక్కువ స్టోరేజ్ స్పేస్ కావాలి, మనం జర్నీ చేసేది ఓన్లీ ఇద్దరమే ఉన్నప్పుడు ఇదైతే బాగా యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ట్యాగ్ లాగా ఉంది కదా, ఈ ట్యాగ్ మనకు లాగితే ఈ ఫ్రంట్కి ఇదైతే ఫోల్డ్ అయిపోతుంది. సో ఇలా ముందరికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది అయితే ఎక్కువ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఈ కిందన చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి ఐసోఫిక్ సీట్స్. ఒకవేళ చైల్డ్ సీట్స్ సేఫ్టీ గురించి ఒకవేళ చేసుకోవాలంటే యాంకరేజెస్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఈ కిందన ఇచ్చారు. వీల్ ఆర్చెస్ ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి కూడా ఈ చివరికి ఆ చివరికి మనకి వీల్ పైన క్లాడింగ్ అయితే ఇక్కడ వరకు కూడా వచ్చింది లోపలికి. సో దానివల్ల ఏంటంటే వెనకాల 3 passengers అనేది అంత కంఫర్ట్ ఉండదు. మధ్యలో కిడ్ అయితే ఓకే కానీ 2 passengers వరకు అయితే ఓకే. వెనకాల కూడా హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ దెన్ టెయిల్ ల్యాంప్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఒకవేళ రూఫ్ టాప్ ఒకవేళ మనం హార్డ్ టాప్ రిమూవ్ చేసేసుకుంటే సో ఇదైతే ఉంటుందన్నమాట. ఇది బయటికి ఓపెన్లో అయితే ఉంటుంది బోత్ సైడ్స్. ఇదైతే క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఇది క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ఇదైతే క్లోజ్ చేయాలి. ఇది కొంచెం ఓపెన్లో ఉన్నా సరే ఆ చివరి పై గ్లాస్ అయితే పైకి రాదనమాట. సో అదే బ్యాక్ సైడ్ నుంచి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి టెయిల్ ల్యాంప్ అయితే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి 45 లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది. నార్మల్గా 4x4 వాటిలో అయితే ఇంకొంచెం ట్యాంక్ కెపాసిటీ, డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇది కూడా మనం మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో అయితే 55 వస్తుంది, దీంట్లో వచ్చేటప్పటికి 45 వస్తుంది అనమాట. ఇది 4x2 వెర్షన్ కాబట్టి. అండ్ ఇది డీజిల్ది యాజ్ వెల్ యాజ్ డెఫ్ ట్యాంక్ది. డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ ఇది వచ్చేటప్పటికి 20 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు డ్రైవర్ పక్కన ఉన్న కో పాసెంజర్ సీట్లో ఏమున్నాయనేది చూద్దాం. సో డోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా తార్ బ్యాడ్జింగ్ అనేది చాలా చోట్ల ఉంటుందని. అండ్ దెన్ ఇది కూడా టోటల్ హార్డ్ ఫైబర్ అయితే యూస్ చేశారు. అన్లాక్ హ్యాండిల్ అనేది లాక్ బటన్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చిన్న కాయిన్ హోల్డర్ టైప్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇదే హ్యాండిల్ కింద అయితే మనకి వస్తుంది. అండ్ ఇదంతా కూడా చూసుకుంటే టోటల్ హార్డ్ ఫైబర్ అనమాట. ఎక్కడ చూసినా టోటల్ హార్డ్ ఫైబరే ఉంటుంది. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది, పెద్దది 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ చిన్న మ్యాగ్జిన్ స్పేస్ అయితే ఉంది. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్న మనకి టర్బైన్ టైప్ డిజైన్లో మనకి ఏసీ వెంట్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ అయితే ఉంటుంది. అండ్ ప్యాసింజర్కి హ్యాండిల్ బార్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఎక్కువ ఆఫ్ రోడింగ్ అది చేసేటప్పుడు ఎక్స్ట్రా సేఫ్టీ గురించి అలా పట్టుకోవడానికి. అండ్ గ్లవ్ బాక్స్ చూసుకుంటే అసలు ఈ గ్లవ్ బాక్స్ ఉన్నా లేనట్టుగానే చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా చిన్నది. జస్ట్ మన డాక్యుమెంట్స్ తప్ప ఇంకేం పట్టవు. అండ్ ఇక్కడ వీళ్ళది బ్యాడ్జింగ్ అయితే ఉంది చూస్తున్నారు కదా, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, మోడల్ తార్, సీరియల్ నెంబర్, మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్. అండ్ ఈ కిందన హిల్ క్లైంబ్ అవన్నీ చూపిస్తుంది ఇక్కడ. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ చూసుకున్న తార్ అనే బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ సీట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ అయితే ఇలా ఉంది. ఈ చివరికి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ ఫినిష్ అయితే ఉంది. ఈ మధ్యలో వచ్చేటప్పటికి క్లాత్ ఫినిష్ ఉంది. ఈ చివరి వచ్చేటప్పటికి లెదర్ కాదు, కొంచెం ఫ్యాబ్రిక్ టైప్ అయితే ఉంది. అండ్ హెడ్ రెస్ట్లు అయితే ఇలా ఉంది. సైజ్ అయితే పెద్దగానే ఉంది. అండ్ ఇది మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా ఫ్రంట్కి మూవ్ చేసుకుని మనం ఇక్కడి నుంచి మనం లోపలికి యాక్సెస్ అవ్వాలి. ఒకవేళ సెకండ్ రోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి యాక్సెస్ అవ్వాలి. అండ్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇది ఇష్యూ అనే చెప్పాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కి లోపలికి వెళ్ళి కూర్చోవడం అనేది కొంచెం ఇబ్బంది. లోపలికి వెళ్ళాక ఓకే 2 మెంబర్స్కి బాగానే ఉంటుంది.
లెగ్ రూమ్ స్పేస్ అనేది బాగానే ఉంటుంది, బట్ టై సపోర్ట్ అనేది ఉండదు, ఎందుకంటే సీట్స్ అనేవి కొంచెం కిందకు ఉన్నాయి కాబట్టి. మధ్యలో మనకి ఆర్మ్ రెస్ట్ కానీ లేకపోతే కప్ హోల్డర్స్ ఇలాంటివి ఏమీ రావు. జస్ట్ 2 మెంబర్స్ వరకు ఓకే, మధ్యలో ఏమైనా కిడ్ కూర్చుంటే ఓకే, కానీ వెనకాల కూర్చున్న వాళ్ళకి అటు ఇటు గ్లాసెస్ అనేది టోటల్ కంప్లీట్ క్లోజ్ ఉంటాయి కాబట్టి లాంగ్ జర్నీ చేయాలంటే కొంచెం ఇష్యూ అనేది చెప్పొచ్చు, వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. అండ్ స్పీకర్స్ చూసుకుంటే ఈ పైన ఉన్నాయి చూస్తున్నారు కదా, స్పీకర్స్ ఈ పైన ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దీంట్లో వాటర్ వేడింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 2.5 feet, అంటే 2.5 feet వరకు కూడా మనం లోపల నుంచి వాటర్ లోపల నుంచి ఈ కార్ని అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ అలా తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ స్పీకర్స్ ఈ డోర్స్ దగ్గర అదే ఉన్నాయనుకోండి, ఇలాంటి ప్లేస్లో ప్లేస్ చేస్తే అవి అయితే పాడే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి స్పీకర్స్ అన్నీ కూడా టోటల్గా పైన ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ ఒక రూఫ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో అదైతే టోటల్ ఎల్ఈడి యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్న ఒక హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు ఎక్కడానికి, బట్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. డ్రైవర్ సైడ్ ఎందుకు రిమూవ్ చేస్తారో నాకైతే తెలియదు కానీ. అండ్ డ్రైవర్ సైడ్ నుంచి మనం యాక్సెస్ అయ్యే లోపల ఇంకా ఏమున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. డోర్ చూసుకుంటే ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ ఇచ్చారు. ఈవెన్ ఇక్కడ కూడా థార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఇలా ఉంది. అండ్ దెన్ ఓఆర్విఎంకి అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దెన్ ఇది హ్యాండిల్ బార్ యాజ్ వెల్ as కాయిన్ హోల్డర్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్ హోల్డర్ యాజ్ వెల్ as మ్యాగజైన్ హోల్డర్. అండ్ దెన్ ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఫుట్ రెస్ట్ అయితే మంచి స్టడీగా ఉంది, మంచి హెవీ డిజైన్ అయితే ఉంది. అండ్ దెన్ డ్రైవర్ సైడ్ సీట్ చూసుకుంటే కనుక మనకి రిక్లైన్ ఉంది, యాజ్ వెల్ as హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇది టోటల్ మాన్యువల్ వర్షన్ కాబట్టి మనకి క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ అయితే ఉంటాయి. అండ్ దెన్ ఈ సైడ్ ఇలాగా మనకి రావడం వల్ల ఏమవుతుందంటే ఇదైతే యూస్ అవుతుంది, ఎందుకంటే మనకి బకెట్ సీట్స్ టైప్లో ఇదైతే అలాగే యూస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి ఈ మధ్యలో స్పేస్ అనేది కొంచెం సరిపోదు, వాళ్ళైతే మళ్ళీ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకి థార్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా టర్బైన్ టైప్ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ చూసుకుంటే కనుక మనం ఇవి వచ్చేటప్పటికి మధ్యలో ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ దెన్ హెడ్లైట్ ట్యూనింగ్కి లెవెలర్ అయితే ఉంది. ఒకసారి కీ ఆన్ చేద్దాం, లోపలికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయనేది అయితే చూద్దాం. హెడ్లైట్ సంబంధించినవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ మనం ఎక్కేటప్పుడు ఇక్కడ హ్యాండిల్ అయితే తీస్తారు కదా, మనకి ఇక్కడ హ్యాండిల్ ఉంటే కొంచెం బాగుండేది, ఎక్కేటప్పుడు ఇంకొంచెం ఈజీగా అయితే ఉండేది. అండ్ లోపలికి ఎక్కి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో స్టీరింగ్ అయితే ఈ టైప్లో ఉందన్నమాట, టోటల్గా 4 స్పోక్ స్టీరింగ్ అనేది చెప్పాలి. మధ్యలో మహీంద్రా కొత్త లోగో అయితే ఉంది. అండ్ దెన్ ఒకసారి కీ ఆన్ చేద్దాం, ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మధ్యలో తార్ అనేది ఒక డిస్ప్లే అయితే వచ్చింది, సీట్ బెల్ట్ వార్నింగ్ వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆర్పిఎం ఇండికేషన్ అయితే ఉంది, రైట్ సైడ్ స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది, టైర్ డైరెక్షన్ చూపిస్తుంది, డోర్ ఓపెన్లో ఉందనేది చూపిస్తుంది. ఒకసారి డోర్ అయితే క్లోజ్ చేద్దాం. సో సెంటర్లోనే ఉందని ఉంది, వార్నింగ్ హిస్టరీ చూపిస్తుంది, సెట్టింగ్స్ చూపిస్తుంది. అండ్ ట్రిప్ ఏ యాజ్ వెల్ as యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది. అండ్ దీంట్లో ఫ్యూయల్ ఎకానమీ అయితే 15 వరకు ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా అలాగే చూపిస్తుంది. మనకి లోకల్ అంటే సిటీ రోడ్స్లో అయితే ఒక 10 నుంచి 11 వరకు అయితే రావచ్చు. సో ఇది దీంట్లో ఉన్నదైతే. అండ్ దెన్ ఈ మధ్యలో యూనిట్ చూసుకుంటే మనకి సైజ్ పరంగా కొంచెం చిన్నదైతే ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి అయితే ఉంది, పవర్ ఆఫ్కి అండ్ కాల్ రిలేటెడ్ అయితే ఉంది, హోమ్ బటన్, రేడియో, అడ్వెంచర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా పవర్ యాజ్ వెల్ as మనకి టార్క్ ఎంత ఉంది, టార్క్ సెపరేట్ మీటర్, అలాగే జీ మానిటర్ అండ్ స్పీడ్ చూపిస్తుంది. యాజ్ వెల్ as రఫ్ రోడ్లో మన ఈ వీల్స్ అనేవి ఎలా తిరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడైతే చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది. యాజ్ వెల్ as ఇది వాటర్ వేడింగ్లో అయితే చూపిస్తుంది. అండ్ ఇది దీనికి సంబంధించిన అంటే మన ఇన్క్లైన్ యాంగిల్ కానీ మొత్తం మన కార్ ఏ టైప్లో వెళ్తుంది, అప్రోచ్ యాంగిల్ మొత్తం ఇవన్నీ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట క్లియర్గా. అండ్ ఈ మధ్యలో చూసుకున్న మనకి టర్బైన్ టైప్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ as ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ ఏసీ రిలేటెడ్ ఫ్యాన్ కంట్రోల్, అలాగే రీసర్క్యులేషన్ మోడ్కి. అండ్ ఇక్కడ చూసిన ఈ స్విచెస్ అన్నీ కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ అనమాట, ఎయిర్ బ్యాగ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. ఇది పాసింజర్ ఎయిర్ బ్యాగ్ది. పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అంటే మనం ఒక్కలో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఇటుపక్క ఎయిర్ బ్యాగ్ ఒకవేళ ఎప్పుడైనా యాక్సిడెంట్ సిచ్యువేషన్స్లో ఓపెన్ అయితే మళ్ళీ అది రిపేర్ చేయించుకోవడం అనేది కాస్ట్ అనేది వేస్ట్ కాబట్టి అది ఒకవేళ ఆఫ్ చేసుకోవాలన్నా సరే కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. హజార్డ్ లైట్ది స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఇది ట్రాక్షన్ కంట్రోల్, అలాగే ఇది వచ్చేటప్పటికి హిల్ ఇన్క్లైన్ అసిస్ట్ అయితే ఉంది. డోర్ లాక్ది అన్లాక్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో గేర్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేటప్పటికి మనకి మాన్యువల్ ఇది. సో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇంజన్ ఏంటనేది నేను బానెట్ ఓపెన్ చేసి నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఒకవేళ రివర్స్ వేయాలంటే కనుక ఇది ఇలా పైకి హోల్డ్ చేసుకుని రివర్స్ అయితే వేయాలి, లేదంటే కనుక ఫస్ట్ గేర్లో పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ 2 పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ కాయిన్ హోల్డర్ ఇచ్చారు, యాజ్ వెల్ as ఇక్కడ 2 బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మన మొబైల్ అయితే ప్లేస్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ హ్యాండ్ బ్రేక్ ఉంది.
అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఆక్స్ కేబుల్ పోర్ట్ ఉంది, 12 వోల్ట్ సిగరెట్ లైట్ ఛార్జర్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఇది మ్యాగ్నెటిక్ ప్యాడ్ ఏం కాదు, జస్ట్ స్టోరేజ్ స్పేస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పైన చూసుకున్నా మనకి సన్ వైజర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో డిమ్ ఆప్షన్ కాదు, మాన్యువల్గానే మనం అయితే చేసుకోవచ్చు అనమాట. రేర్ వ్యూ మిర్రర్ అయితే ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అయితే ఇచ్చారు IRVM. అండ్ దెన్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి దీంట్లో వ్యాంటీ మిర్రర్ కూడా అయితే ఉంది. అండ్ ఈ పైన చూసుకున్న టోటల్ హార్డ్ ఫైబర్, ఈ టెక్స్చర్ అంతా కూడా మనం దీంట్లో ఎక్కడ చూసినా సరే టోటల్ బాగా హార్డ్ ఫైబర్ కింద అయితే ఉంటుంది. అలాగే స్టీరింగ్ మీద మధ్యలో మహీంద్రా లోగో ఒకటి వచ్చింది. అండ్ ఎయిర్ బ్యాగ్, దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, డ్రైవర్కి అలానే కో పాసెంజర్కి. అండ్ స్టీరింగ్ మీద లెఫ్ట్ సైడ్ కాల్ రిలేటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, ఆన్ అండ్ ఆఫ్, అలానే స్పీడ్ సెట్ చేసుకోవడానికి, మళ్ళీ క్రూజ్ కంట్రోల్ రెజ్యూమ్ చేసుకోవడానికి బటన్స్ ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా దీంట్లో చెప్పుకోవాల్సింది గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో 226 mm అంటే మనకు తెలిసిందే కదా, ఇండియన్ రోడ్స్ అనే కాదు, ఈవెన్ ఎలాంటి ఆఫ్ రోడ్స్లో అయినా సరే ఈజీగా దీన్ని అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ దీంట్లో సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సస్పెన్షన్స్ చాలా బాగుంటాయి. మనం ఎలాంటి రఫ్ రోడ్స్లో వెళ్ళినా, ఈవెన్ ఆఫ్ రోడింగ్స్లో వెళ్ళినా సరే చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే బానెట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఓపెన్ చేస్తేనే మనకి బానెట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ మధ్యలో ఇంకా మనకి హుక్ అనేది ఏమి ఉండదు, జస్ట్ ఇలా పైకి ఎత్తడమే. మంచి హెవీగా అయితే ఉంటుంది, ఒక చేత్తో అయితే అయ్యేది కాదు ఇది. సో ఇది మనకి ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల నాయిస్ రిడక్షన్కి ఏమీ ఇవ్వలేదు. అండ్ ఇది చూస్తున్నారు కదా, రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి ఇంజిన్ సెటప్ అంతా కూడా కొంచెం ఇలాగ ఇటు సైడ్ నుంచి వెనక్కి అయితే ఉంటుంది. నార్మల్ కార్స్లో ఇలా అడ్డుగా ఉంటుంది కదా, దీంట్లో వచ్చేటప్పటికి ఇలా నిలువుగా ఉంటుంది అనమాట. 4 సిలిండర్ ఇంజిన్ ఇది, 1497cc. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 118.5 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ వెల్ as 300 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి హెవీగా ఉంటుంది. ఈ బానెట్ మీద ఈవెన్ మనం ఎక్కినా కూడా ఏమవుతుంది అనమాట. ఈవెన్ తార్ మనము రీల్స్ చూసినా ఏం చూసినా సరే మోస్ట్లీ అలాగే ఉంటాయి. ఇదనే కాదు, ఈవెన్ ఆ పైకి కూడా ఎక్కేస్తూ ఉంటారు, ఆ పైకి కూడా ఎక్కి రీల్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా. అండ్ దెన్ వైపర్స్ అయితే ఇలా ఉన్నాయి, వాషర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది కూడా టోటల్ ఫ్లాట్ టైప్ అయితే ఇచ్చారు. గ్లాస్ ఏరియా కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఎక్కడి నుంచి చూసినా మంచి రాబస్ట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. మహీంద్రా తార్ అనేది ఎటు సైడ్ నుంచి చూసినా మంచి రాబస్ట్ లుక్ ఉంటుంది. ఎందుకంటే చూడడానికి లుక్ 4x4లోను 4x2లోను పెద్దగా తేడా ఏమి ఉండదు. అండ్ చాలామంది 4x4 తీసుకున్నంత మాత్రాన ఎప్పుడు ఆఫ్ రోడింగ్ అవి చేస్తూ ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇది ఓవరాల్గా బయట నుంచి ఎక్స్టీరియర్ లుక్ అయితే. అండ్ పైన రూఫ్ పైన ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను. సో ఇది గైస్ మహీంద్రా తార్ గురించి డీటెయిల్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 15,60,000 ఆర్డ్ అయితే ఉంటుంది. అది ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఒకవేళ దీంట్లో మీరు ఎక్స్ట్రా యాక్సరీస్ లేకపోతే సీట్స్ అవి లెదర్ సీట్స్ కానీ ఇలా చాలా యాక్సరీస్ అయితే ఉన్నాయి, అవి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంది. అండ్ డీటెయిల్ ప్రైస్ గురించి కానీ లేకపోతే ఈఎంఐ ఫెసిలిటీస్ గురించి కానీ లేకపోతే డౌన్ పేమెంట్ గురించి కానీ లేదంటే ఒకవేళ మీరు పర్సనల్గా టెస్ట్ రైడ్ చేసి ఆ తర్వాత డిసైడ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.